ప్రేమించే వాళ్ళని ప్రేమించారు అని చెప్పాల్సిన అవసరం లేదు. సృష్టి ఆరంభంలో శాంతి, స్థిరత్వం కోసం విష్ణువు ఉనికి అవసరమైంది. విష్ణువు ఉన్న ఆ స్థిరత్వానికి అర్థమిచ్చింది లక్ష్మి. లక్ష్మి సంపదకి ప్రతీక కాదు, ఆమె నమ్మకానికి ప్రతిరూపం. అందుకే విష్ణు ఎక్కడ అవతరించినా లక్ష్మి అక్కడే పుట్టింది. లక్ష్మి లేని విష్ణువు అసంపూర్ణుడు. విష్ణువు లేని లక్ష్మి అశాంతి. ప్రేమంటే ముందుకు నడిపించడం కాదు, పక్కనే నిలబడి ప్రపంచాన్ని ఎదుర్కోవడం. హలో అబ్బాయి, మీరేంటి ఇక్కడ? అలా అడిగారు? గుడికి రాకూడదా ఏంటి? అవును కదా, అసలే మీరు పండితులు. దేవుడు లవ్ స్టోరీస్లో రాకుండా ఉంటారా? వస్తారులే. ఏంటండి ఈరోజు ఎంతో సంతోషంగా ఎటకరంగా మాట్లాడుతున్నారు? గుడికి వచ్చాను కదా, చాలా ప్రశాంతంగా ఉంది. సరే అండి, వెళ్తాను. అదేంటండి, ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పి మాట్లాడే మీరు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? ఏం చెప్పాలండి, మనసులోని భావాలను విధాలుగా చెప్పిన మాటలకు మనసుకు అందిన ఏమీ తెలియనట్టు ఉండే వాళ్ళ దగ్గర ఏం చెప్పినా ఎంత చెప్పినా ఏముంటుంది, మౌనం తప్ప. అందుకే వెళ్ళిపోతున్నా. మీరు చెప్పిన ఒక్క మాట కూడా అర్థం కాదండి. బహుశా మీరు తెలుగు పండితులు ఏమో. అంత లేదండి, ఈ క్షణం నేను ఏం మాట్లాడాలని రాసిపెట్టుందో అదే మాట్లాడతాను. హ్మ్, సరే అండి, ఇప్పటికైనా నాకు అర్థం కాలేదు, కానీ ఈసారి నేను మాట్లాడతాను, మీరు వినండి. సరే చెప్పండి, ఏదో చెప్తా అన్నారు, చెప్పండి. ఈ గుడిలో ఒక ప్రేమ కథ ఉంది, తెలుసా? అందుకే కదా చరిత్రలో ప్రేమ గురించి మాట్లాడుకునేది. నేను కలిసిన ఒక అబ్బాయి మొదటి చూపులోనే ఏదో తెలియని భావం కనిపించింది. ఏంటది? ఎవరా అబ్బాయి? ఎందుకు తొందరండి, వినండి నేను చెప్పేది. కలిసిన ప్రతిసారి నాకు సంథింగ్ స్పెషల్లా అనిపించాడు. మాట్లాడే ప్రతి మాటలు చాలా కొత్తగా అనిపించింది. నాకే తెలీదు నా లైఫ్ ఎలా ఉంటుందని. నేను ఎందుకు ఆలోచిస్తున్నానో తెలీదు. ఎప్పుడు ఏ విషయం పట్టించుకొని నేను మొదటిసారి ఆ అబ్బాయి మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. ఎందుకంటారండి? నన్ను అడిగితే నేనేం చెప్తానండి? ఆ మాటలు విన్నా మీ చెవికి అంతలా నచ్చాయేమో. అయితే మైండ్ ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తుంది. ఆ అబ్బాయి మీకు మైండ్ వాష్ చేశాడా? అలాగే ఆలోచించాను, కానీ నా మనసు ఎందుకు ఆ అబ్బాయిని తలుచుకుంటుందండి? అయితే మీ మనసుకు అడగండి ఎందుకని. అడిగాను ఎందుకని. ఏమని చెప్పింది మీ మనసు? నా మనసు మూగది, మాటలతో చెప్పలేదు, భావంతో చెప్తుంది. ఏంటా భావం? అందుకే గుడికొచ్చాను. భావం కోసం గుడికొచ్చారా? భక్తితో రాలేదా? భక్తి ఎప్పుడొస్తుందండి? మన మనసులో బాధ కానీ సంతోషం కానీ ఉన్నప్పుడు. అయితే బాధ, సంతోషమా? మీరే చెప్పాలి. నేనా? మీరే. అయితే చెప్పండి మీ మనసులోని భావం. వైభవం, శక్తి. లోకాల్లో అన్నీ ఉన్న విష్ణువుకి లక్ష్మి లేకపోతే శూన్యమే. ప్రతి మగాడికి దీపం ఆడదే కదా. లక్ష్మి ఎప్పుడు విష్ణుని ముందు నడిపించలేదు, వెనక్కి కూడా నిలబడలేదు, పక్కనే నిలబడింది. అదే ప్రేమంటే. అందుకే కదా శ్రీ విష్ణు ఎన్ని అవతారాలు ఎత్తినా లక్ష్మినే తన భార్యగా ఎన్నుకున్నాడు. అవేంటి? విష్ణువు, కూర్మ, వరాహ, నరసింహ, వామన, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, పరశురామ, కల్కి. ఇన్ని అవతారాలు ప్రపంచంలో ఉన్న మంచిని కాపాడడానికి ఎత్తితే శాంతింప చేయడానికి లక్ష్మీదేవి తనతో పాటు ఉంది. పర్వాలేదు, బాగానే తెలుసుకున్నావుగా. థ్యాంక్ యూ. ప్రతి అవతారంలో విష్ణువుని శాంతింపచేసింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆయుధం ఏంటి? తనతో ఉంది కదా, అదే ఆయుధం. కాదు, ప్రేమ. అది నా మనసులో భావం. అంటే మీరు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నారు. అది తెలియకే గుడికొచ్చి దేవుడిని అడిగాను. అంతలో మీరు కనిపించారు. అందుకే మీరే చెప్పాలి, నేను బాధలో ఉన్నానా సంతోషంలో ఉన్నానా? అది చెప్పలేను.
ఈరోజు ఎందుకో మీరు చాలా కొత్తగా ఉన్నారు. మీ ముఖంలో ఏదో తెలియని సంతోషం ఉంది. ప్రేమని ఎలా చెప్పను? ఆ అబ్బాయి ఎలా మాట్లాడితే మీకు నచ్చుతాడు? ఎలా మాట్లాడినా ఇష్టమే. అయితే ఏముంది, ఒక మంచి రోజు చూసి ఆ అబ్బాయికి చెప్పేయండి. మీలాంటి అమ్మాయి దొరకడం ఆ అబ్బాయి అదృష్టం. వెయిట్ వెయిట్, అసలు ఆ అమ్మాయి మాటలు అర్థమయ్యి మాట్లాడుతున్నారా లేదా తెలియక మాట్లాడుతున్నారా? ఎప్పుడు మాట్లాడిన అమ్మాయి మాట్లాడుతుందంటే నేను చెప్పిన మాటలు విని ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎవరినైనా ప్రేమిస్తుందా అని. మరి ఆ మాటలు నాకు అలా అనిపించడం లేదే. ఆ పరిస్థితులు ఎలా ఉంటుందండి నా పరిస్థితి? ఏంటి, ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నారా? ఏముంటుందండి, మీరు ఆల్రెడీ సగం జీవితం ఊహించుకొని ఉంటారుగా, అదే చెప్పండి. ఐ లవ్ యూ. ఎలా పుట్టింది ప్రేమ అంటే నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే మా అమ్మ కడుపులో ఉన్న నాకు నీ ప్రేమను పొందడానికి నీ మీద ప్రేమ పుట్టిందేమో. నీ పరిచయం తర్వాత నేను నీకు, నువ్వు నాకు రాసుకున్న రాతలు, మాటలు యుద్ధంలా ఉండేవి. నాలో కొత్త ఆలోచనలు పుట్టాయి. అప్పుడు ఒక క్షణం అనిపిస్తుంది నాలో ఇన్ని భావాలున్నాయా అని. మళ్ళీ అనిపిస్తుంది మనసుతో గెలవాలి, మాటలతో కాదు అని. ఈ మధ్యకాలంలో అర్ధరాత్రి మెలకు వస్తుంది. చుట్టూ చీకటి, ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావు. మళ్ళీ రేపటి మన జీవితం గురించి ఆలోచించి నిద్రపోతా. నువ్వు నా జీవితానికి రాకముందు ప్రేమంటే కథలోనే ఉంటుందనుకున్నా. నేను చూసినప్పటి నుంచి ఈ గుడి, దేవుళ్ళు అన్నీ సాక్ష్యాలుగా ఉన్నాయని అనిపించింది. నువ్వు నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి. ఇంత ప్రేమని ఎలా దాచుకున్నావు? ఎలా చెప్పాలని తెలియక నా మనసును దాటి ఎన్నో ఆలోచనల ప్రవాహం వాటి నా చేతిలో పట్టుకొని మనసులో పెట్టుకుని చెప్పాను. నేను కూడా ఇంతలా ప్రేమించనేమో. ఆడవాళ్ళ ప్రేమ మహాసముద్రం. దూరాన్ని చెప్పలేవు, లోతునే చెప్పలేవు. ఆడవాళ్ళ ప్రేమకి అబ్బాయి ఇప్పుడు సలాం కొట్టాల్సిందే. అవును, ఇంతకీ నీ పేరు? సీత. మరి నీ పేరు? రాఘవ. నీ చూపులోనే మొదలైన కథ, నా శ్వాసకే నువ్వే లయ. మౌనమే సంగీతమై కరిగిన వేళ, ప్రేమే నన్ను నడిపే దిశయా. ఉదయపు కాంతిల నువ్వు వస్తే చీకటే నన్ను వదిలిపోయే. నీ అడుగుల చప్పుడు వింటుంటే కాలమే నెమ్మదిగా నడిచే. చినుకుల తాకే నీ జ్ఞాపకం, గుండెల్లో మల్లెలు విరిసే. నిశ్శబ్ద రాత్రుల్లో కూడా నీ పేరే కలగా మెరిసే. ప్రతి ఊహలో నువ్వే రూపం, ప్రతి మాటకి నువ్వే అర్థం. నిన్ను తాకే ఆ క్షణమే నా జీవితానికి సంపూర్ణం. నీ చూపులోనే మొదలైన కథ, నా శ్వాసకే నువ్వే లయ. మౌనమే సంగీతమై కరిగిన వేళ, ప్రేమే నన్ను నడిపే దిశయా.
మనమొకటై నిలవాలని నీ చేతి స్పర్శే ఆశ్వాసం నీ మాటే నా ధైర్యం నీతో సాగితే ఈ జీవితం ప్రతిరోజు పండగే క్షణం కాలం మారినా మారని బంధం మన ప్రేమ సాక్షిగా ఈ లోకం మరిచినా సరే నువ్వు ఉంటే చాలు నా ప్రపంచంగా నీ చూపులోనే మొదలైన కథ నా శ్వాసకే